దేవుడు నిన్ను ఆకర్షించుకుంటున్నాడు. దేని కొరకు తెలుసా? ఆయన యొద్ద పరిగెత్తుకొని రావడానికి. ఆయన ప్రేమ చేత నిన్ను ఆకర్షించుకున్నాడు. ఆయన కార్చిన కల్వారి శిలువ రక్తము చేత నిన్ను ఆకర్షించుకున్నాడు. ఆయన మరణ పునరుత్థానములు నిన్ను ఆకర్షించుకుంది. రోజు దేని కొరకు మనం పరిగెడుతున్నాం? లోక సంబంధమైన వస్తువుల కొరకు పరిగెడుతున్నామా? లోక సంబంధమైన కార్యక్రమాల కొరకు పరిగెడుతున్నామా? గురి లేకుండా పరిగెత్తకూడదు. మన పరుగులో గురి ఉందా? పరిగెత్తేదానికి ఒక అర్థం ఉందా? ఆయాసపడుతున్నావు, దమ్ము పడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, పరుగులు తీసుకుంటూ వస్తున్నావు. దేని కొరకు పరిగెడుతున్నావు? ఆస్తి కొరక? ఏదో మందిరానికి వస్తే దీవించబడతామన్నా, లేదా మందిరానికి వస్తే ఒక ఇల్లు కట్టుకుంటామన్నా, మందిరానికి వస్తే ఒక కారు కొనుక్కుంటామన్నా? నీ రోగం బాగవడానికి పరిగెత్తుకుంటూ రావద్దు. నేను సింహాసనానికి చేరాలి అనే ఆలోచన నీకుంటేనే పరిగెత్తుకుంటారా. పరుగు పందెంలో అందరు నిలబడిన అందరూ ఒకటో ప్రైజ్ మాత్రం రాదు. ఒకటో ప్రైజ్ వచ్చింది అని అంటే అతను దేనికి ఆకర్షింపబడ్డాడో తెలుసా? ఎదురుంగా నిలబడిన ఒక బహుమానము కొరకు ఆకర్షింపబడ్డాడు. దాన్ని చూస్తూ దట్ ఈస్ మై గోల్ అని పరిగెడతాడు. అలాగనే మనకొక గురి ఉంది. ఏంటా గురి? మై ఫైనల్ డెస్టినేషన్ ఈస్ జీసస్.